ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా. ఉదయాన్నే ఈ వాగ్దానం మీ గృహాలకు దేవుడు పంపిస్తున్నారు. ఎందుకంటే మనసులో ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలతో నిద్ర లేస్తాం. లేవగానే సాతాను ఎన్నో భయాలతో మనల్ని ఎదుర్కొంటాడు. అనేక ఆలోచనలు పుట్టించి, అనేక చింతలు పుట్టించి దినాన్ని వ్యర్థం చేయడానికి, దినాన్ని దుఃఖంతో నింపడానికి లేవగానే ఎన్నో సమస్యలు మనకు చూపిస్తూ ఉంటాడు. అందుకే ఉదయాన్నే సాతాను ఎన్ని సమస్యలు చూపించినా వాటన్నిటికీ దేవుని వాక్య సమాధానం. ఆయన వాక్కుతో వాటన్నిటిని మీరు జయించండి. దేవుని మాట ఉదయాన్నే పట్టుకొని ప్రార్థించి సాతాను చెప్పే ప్రతి అబద్ధానికి కూడా దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. సాతాను ఎదిరించండి. మీ పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషుల మాటలు ఎలా ఉన్నా దేవుని మాట పట్టుకోండి. రోజంతా ఆ మాటను మీరు చెప్తూ ఉండండి, నోటితో పలుకుతూ ఉండండి. మీరు ఏదైతే నమ్మి మాట్లాడుతున్నారో తప్పకుండా దాని నెరవేర్పును మీరు చూస్తారు. అదేవిధంగా మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అసాధ్యం అనేది లేని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన చేతులు మీ జీవితాన్ని కట్టబోతున్నాయి, మీ కుటుంబాన్ని కట్టబోతున్నాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆమేన్. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ జీవితంలో ఇంతవరకు ఎంతో కష్టపడి, ఎంతో చెమటోడ్చి, ఎన్నో ప్రయత్నాలు చేసి ఆశీర్వాదం పొందుకుని ఉండొచ్చు. అనేకమైనవి మీ కష్టం ద్వారా పొందుకొని ఉండొచ్చు. మన కష్టం వలన కూడా ఐశ్వర్యం వస్తుంది. కానీ దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం వస్తే అది కేవలము మెటీరియల్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు. అది కేవలం ఈ లోకానికి సంబంధించింది మాత్రమే కాదు, కానీ నిత్య జీవానికి కూడా సంబంధించిన ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని దగ్గర నుండి నీకు ఆశీర్వాదం వస్తే అది కొంచెమైనా కూడా అది నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీకు సమాధానాన్ని ఇస్తుంది. ఆ ఆశీర్వాదంతో కష్టం రాదు, ఆ ఆశీర్వాదంతో దుఃఖం రాదు. ఎంత ధనమున్నా, ఎన్ని వస్తువులున్నా నెమ్మదితో కొన్ని దినాలు ఉంటాయి, నెమ్మది కలుగుతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం మీకొచ్చే జీతం మీద ఆధారపడలేదు, మీ ధనం మీద ఆధారపడి ఉండదు, చెమటోడ్చి కష్టపడుతున్న కష్టం మీద ఆధారపడలేదు. అది దేవునితో మీకున్న సంబంధాన్ని బట్టి, ఆయనపై మీరు ఆధారపడిన దాన్ని బట్టి వస్తుంది. దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదం వచ్చిందంటే అది వ్యర్థమైపోదు, దేనికి కూడా వ్యర్థంగా ఖర్చు అయిపోదు. అది నిత్యము నిలుస్తుంది, నీకు సంతోషాన్ని, నెమ్మదినిస్తుంది. యెహోవా ఆశీర్వాదము శాంతినిస్తుంది. యెహోవా ఆశీర్వాదము నీకు సమాధానాన్ని ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదము నీకు స్వస్థతనిస్తుంది. ఆయన కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, ఆయన ఆశీర్వాదము నీ వ్యాధిలో అద్భుతం చేస్తుంది. ఆయన ఆశీర్వాదము నీ బలహీనతలో బలమిస్తుంది. ఆయన ఆశీర్వాదము మానసికంగా నిన్ను బలపరుస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదము నిన్ను దేవునికి దూరం చేయదు, దేవునికి ఇంకా దగ్గర చేస్తుంది. ఆయన ఆశీర్వాదము ఒక్క విషయంలో వచ్చేది కాదు, అన్ని విషయాల్లో, అన్ని వైపులా, నలువైపులా కూడా నువ్వు నెమ్మదితో ఉంటావు. భార్య భర్తల మధ్యలో సమాధానం కలిగి ఉంటారు. బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం కలిగి ఉంటారు. నీ సంఘంలో సమాధానం కలిగి ఉంటారు. నీ బంధువుల మధ్యలో సమాధానం కలిగి ఉంటారు. స్నేహితుల మధ్యలో సమాధానం కలిగి ఉంటారు. అంటే ఆయన ఆశీర్వాదం నీకు సమాధానాన్ని కూడా దయచేస్తుంది. ఆయన కనుక ఆశీర్వదిస్తే దానిని ఎవరు దొంగిలించలేరు. సాతాను కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దొంగిలించలేడు. ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే ఆ నెమ్మదిని, ఆ సంతోషాన్ని సాతాను దొంగిలించలేడు. ఆయన నీకు ఐశ్వర్యం ఇస్తే దానిని సాతాను దొంగిలించలేడు. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తే అది సాతాను దొంగిలించలేడు.
అంటే దేవుని దగ్గర నుండి నీకు ఆశీర్వాదం వస్తే అది సాతాను కానీ మనుషులు కానీ ఎవ్వరు దొంగిలించలేరు, ఎవ్వరూ ఆపలేరు. చూడండి, పేతురు యోహానులు రాత్రంతా వలవేశారు, రాత్రంతా కష్టపడ్డారు. వారి బలమంతా అయిపోయింది, వారి సమయం అంతా అయిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా జాలరులుగా ఉన్నారు. చేపలు పట్టడంలో వారికి ఎన్నో మెళకువలు తెలుసు. వారి జ్ఞానాన్ని అంతా ఉపయోగించేశారు, వారి కష్టమంతా కూడా ఉపయోగించేశారు, వారి బలమంతా ఉపయోగించేశారు. అన్నీ అయిపోయాయి. ఇక చేసిందేమీ లేక వెనుదిరిగారు. అటువంటి నిస్సహాయ స్థితిలో ప్రభు వారితో మాట్లాడుతున్నారు, మీరు కుడివైపున వలవేయండి అని. అయ్యా, ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నామయ్యా, ఈ ప్రదేశం అంతా వెయ్యని స్థలం అంటూ ఎక్కడ లేదు, అంత ప్రయత్నించేసాం, ఒక్క చేప కూడా పడలేదని వారు నిరుత్సాహపడలేదు. కానీ దేవుని మాట ప్రకారంగా వల వేశారు. దేవుడు ఎక్కడేమింటే అక్కడ వేశారు. నిజంగా దేవుని మాట వారి జీవితాన్ని మార్చివేసింది, వారి చరిత్రను మార్చివేసింది. వారంతవరకు కష్టపడిన కష్టాన్ని మర్చిపోయారు. దేవుని మాట ప్రకారంగా వల వేసినప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి. రోజంతా కష్టపడినా, రాత్రంతా కష్టపడినా పడనన్ని చేపలు, ఎప్పుడు దొరకనన్ని చేపలు, ఎప్పుడు చూడనన్ని చేపలు వారికి దొరికాయి. అప్పటి వరకు అక్కడే ప్రయత్నించారు, కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు. అయితే దేవుని మాట ప్రకారంగా వేసినప్పుడు వారు పట్టుకోలేనంతగా విస్తారంగా చేపలు పడ్డాయి. నీవెంతో కష్టపడుతున్నావు, ఎంతో ప్రయత్నిస్తున్నావు, కానీ నీ ప్రయత్నంలో దేవునికి చోటు ఇవ్వక ఇంతవరకు ఎంతో నష్టపోయారేమో. అయితే నీ ప్రయత్నాలన్నిటిలో దేవుని ఇన్వాల్వ్ చేయండి, ఆయనతో ప్రారంభించండి, ఆయనకు స్థానం ఇవ్వండి. మీ ప్రయత్నాల్లో, మీ కష్టంలో ఆయనకు స్థానం ఇవ్వండి. తండ్రి, నేను కష్టపడుతున్న నిజమే, కానీ నా కష్టం వల్ల ఐశ్వర్యం రాదయ్యా, నా కష్టం వల్ల నెమ్మది రాదయ్యా, నా కష్టం వల్ల ఆరోగ్యం రాదయ్యా, నా కష్టం వల్ల, నా సంపాదన వల్ల నేను అప్పులు తీర్చుకోలేను తండ్రి, నా కష్టం వల్ల నేను ఏది సాధించలేను. మీరు నాతో కలిసి పనిచేయండి అయ్యా, మీరు నాతో రండి అయ్యా, మీరు నా ప్రతి ప్లేస్లో అడుగు పెట్టండి అయ్యా. నేను ఒక్కడిని అడుగు పెడితే నేను నష్టపోతున్నాను. మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాను తండ్రి. నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా పనిపాట్లలో, ప్రతి దానిలో మిమ్మల్ని పార్ట్నర్గా చేసుకుంటున్నానయ్యా. మీరు నాకు పార్ట్నర్గా ఉండండి అని ఆయనని మీకు తోడుగా తీసుకుంటే ఆయన మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్తాడు, ఎలా వెళ్ళాలో వెళ్ళకూడదో చెప్తాడు, ఎక్కడ ప్రారంభించాలో చెప్తాడు, ఎక్కడ ముగించాలో చెప్తాడు. పేతురుకు కూడా ఆ విధంగానే చెప్పాడు, ఆయన పలానా చోట వలవేయని. ఆయన మాట, ఆయన సలహా ఆ జీవితంలో అద్భుతం జరిగించింది. ఆయన నమ్ముకుంటే నీకు కూడా ఆయన అద్భుతకరమైన ఆలోచనలు ఇస్తాడు. ఎటు తోచకుండా నీవు ఉన్నావేమో, ఒకవేళ ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు తెలియడం లేదేమో, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని నీవు సతమతం అవుతూ ఉన్నావేమో, నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉన్నావేమో. అయితే ఈరోజు దేవునికి అప్పగించుకుని, తండ్రి మీ సలహా నాకు కావాలి, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను, నాతో మాట్లాడండి అయ్యా, నాకు తెలియచేయండి తండ్రి, మీరు తెలియజేసేంతవరకు నేను విడిచిపెట్టను. నేను ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించండి. ఆయన గొప్ప ఆలోచనలతో కష్టపడి చేస్తున్న పనిని సులువుగా చేయడానికి అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి నుండి మీరు చేసే పనిలో ఆయనని ఇన్వాల్వ్ చేయండి. ఆయనతో కలిసి దినాన్ని ప్రారంభించండి, ఆయనతో కలిసి మీ పనిని ప్రారంభించండి. ఆయనతో కలిసి వెళ్తున్నప్పుడు, ఆయనతో కలిసి వస్తున్నప్పుడు మీరు బయటకు వెళ్తే దీవించబడతారు, లోపలికి వస్తే దీవించబడతారు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత, అంటే మీ కష్టం చేత ఎక్కువ కాదు. మీ హెచ్చింపైన, మీ తగ్గింపైన దేవుని చేతిలో ఉంది. మీ ఘనతైన ఘనహీనతైన దేవుని చేతిలో ఉంది. మీ ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. కాబట్టి నా జీవితం మీకు ఇంతేనేమో అనుకోవద్దు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాను కానీ ఓడిపోయినా నేను నిరాశపడద్దు. ఇంతవరకు అన్ని విషయాల్లో మీరు వెనుకబడి ఉన్నా, ఈ రోజు నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి అవును తండ్రి, మీరు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతానయ్యా, మీరే నన్ను ఆశీర్వదించాలని దేవునికి అప్పగించుకుంటూ ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ ఉచిత కృప చేత మరి ఒక దినాన్ని ఈ విధంగా మేము సజీవులంగా లేచి ప్రార్థిస్తున్నాము, వాక్యం వినగలుగుతున్నామంటే కేవలం నీ కృపే తండ్రి. గత రాత్రంతా కాపాడి మరి ఒక దినాన్ని చూచే తరుణాన్ని అనుగ్రహించినందుకు వందనాలు.
నీ కష్టం చేతి ఎంతవరకు ఆశీర్వదించబడలేకపోయినా భయపడొద్దు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. అవును తండ్రి, మీరు ఆశీర్వదించకపోతే, మీరు దీవించకపోతే మేమెప్పటికీ కూడా ఆశీర్వదించబడలేము, దీవించబడలేము. అబ్రహామును ఆశీర్వదించింది మీరే. తన తల్లిదండ్రుల వల్ల, తన కుటుంబీకుల వల్ల, తన కష్టం వల్ల అబ్రహాం ఆశీర్వదించబడలేదు. కానీ నీ మాటను అనుసరించాడు కాబట్టి, నీ చిత్తాన్ని అనుసరించాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా అబ్రహాం మొదలుకొని ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో బైబిల్ గ్రంథంలో అందరూ కూడా నిన్ను బట్టి ఆశీర్వదించబడ్డారయ్యా. వారి కష్టం ఉన్న వారి కష్టాన్ని ఆశీర్వదించేది మీరే. కాబట్టి తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి తండ్రి, ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, ఎంతో కష్టపడి వ్యాపారాలు చేస్తున్నారు, ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతో కష్టపడి పనిపాట్లు చేస్తున్నారు. కానీ వారి జీవితంలో ఎప్పటిలానే ఉంటున్నారయ్యా. అభివృద్ధి లేదు, కొంచెం కూడా ఆశీర్వాదం లేదు. ఎందుకంటే ఒకవేళ మీ సహాయం లేక నలిగిపోతున్నారేమో. అయ్యా, ఇప్పటి నుండి మీరు తోడుగా ఉండండి ఆయన. ఉద్యోగం చేసిన బిడ్డలందరికీ తోడుగా ఉండండి అయ్యా. వ్యాపారం చేసిన బిడ్డలందరికీ తోడుగా ఉండండి తండ్రి. చేతి వృత్తులు చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి ఆయన. వ్యవసాయం చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి అయ్యా. పాడి పంటలు అభివృద్ధి చేసేది నీవే తండ్రి. వారి ప్రతి మార్గమును అభివృద్ధి చేసేది నీవే తండ్రి. ప్రాముఖ్యంగా ఆత్మీయంగా అభివృద్ధి చేసేది మీరేనాయనా. ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చేది మీరే తండ్రి. అయ్యా, ఆత్మీయంగా ఎంతమంది ఆశీర్వదించబడాలని ఉదయాన్ని కోరుకుంటున్నారో ప్రతి బిడ్డను కూడా నీ చేతులు పెడుతున్నాను నాయనా. అయినా ఇంతవరకు కుటుంబంలో ఆత్మీయంగా ఆశీర్వాదం లేక, బిడ్డలు ఆత్మీయంగా ఎదగక, భర్త ఆత్మీయంగా ఎదగక, భార్య ఆత్మీయంగా ఎదగక, భర్త ఆత్మీయంగా ఎదగక, భార్య ఆత్మీయంగా ఎదగక నలిగిపోతున్నారేమో. పరిశుద్ధాత్ముడు మీరు దర్శిస్తే, మీరు మాట్లాడితే, మీరు ఆశీర్వదిస్తే ఆత్మీయంగా ఎన్నో అద్భుతాలు చూస్తారు తండ్రి. రక్షణ లేని కుటుంబాల్లో ఎంతమంది నలిగిపోతున్నారో నీ ప్రియమైన బిడ్డలయ్యా. పరిశుద్ధాత్ముడు ఆత్మీయంగా అభివృద్ధి చేయండి, ఆత్మీయంగా ఉన్నత స్థితిలో నిలబెట్టండి తండ్రి. పరిచర్య చేస్తున్న సేవకులందరినీ చేతులు పెడుతున్నాను. సేవకురాన్ ఇతర దేశాల్లో ఉండి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో వారందరి పనిని మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి కష్టం వ్యర్థం అవ్వకూడదు తండ్రి. వారందరి పనులు ఆశీర్వదించండి. వారి కష్టం వ్యర్థం అవ్వకూడదు తండ్రి. ఏ ఆర్థిక బంధకాల్లో ఉండి ఇతర దేశాలకు వెళ్ళారో అద్భుతకరంగా ప్రతి ఆర్థిక బంధకాన్ని కొట్టివేసి తిరిగి స్వదేశానికి సంతోషంగా రావడానికి గొప్ప కృపను చూపిస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఎంతోమంది వారి సమస్యలు కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. అందరినీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. పేరు పేరు చెప్పిన వారి జీవితంలో ఉన్న ప్రతి కామెంట్స్ అన్నిటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నా. ఒక్కొక్కరి జీవితంలో మీరు కార్యమును ప్రారంభిస్తున్నందుకు వందనాలైనా. వారి సమస్యలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. మీరు కార్యాన్ని ప్రారంభిస్తున్నారు, మీరు అద్భుతం చేస్తున్నారని నమ్మి మా ఆత్మీయ కుటుంబంతో బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడు ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఎంతో కష్టపడిన మీ అప్పులు ఆ విధంగానే ఉంటున్నాయేమో. ఎంతో కష్టపడినా కూడా ఆర్థికంగా మీరు నష్టంలోనే ఉన్నారేమో, అప్పుల్లోనే ఉన్నారేమో, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలోనే ఉన్నారేమో. ఇది మొదలుకొని దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక.